పంతులు గారు చెప్పండి అయ్యా. ఇదే మండపంలో మా చెల్లెలది చిన్నోడిది పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిపించండి. సరేనయ్యా. ఆ ఇలా వచ్చి కూర్చోండమ్మా. పద బావా. కూర్చో. ఇప్పుడు అవని మరింత ఎక్కువ చేస్తుంది. నువ్వు మరింత బాధపడ్డానికి. చేని చెట్టు కొమ్మ ఎంత పెరిగితే అంత తొందరగా విరిగిపోతుంది అన్నట్టు అవని ఎంత ఎక్కువ చేస్తే అంతకు అంత అనుభవిస్తుంది. బాబు, ముందుగా అమ్మాయిని ఎదుట సింధూరం పెట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. అయ్యా, ఇరువురు ఒకరికొకరు ఈ దండలు మార్చుకోండి. మంచి మనసుతో అందరూ ఈ జంటను ఆశీర్వదించండి. బాబు, మీ మధ్య ఎటువంటి అపార్థాలు వచ్చి దూరం అయ్యారో నాకు తెలియదు, కానీ ఆలుమగల బంధం అనేది 100 ఏళ్ల అనుబంధం. ఏ కారణంతోనూ మధ్యలో ఆ బంధం ముక్కలు కాకూడదు. ఇక మీదట మీరు కలిసి ఉండటానికి ఓ మంత్రం చెప్తాను, చెప్పండి. పంతులు గారు, మీరు పెళ్లి రోజు చేయండి చాలు, పెళ్లి చేయకండి. అమ్మా, పెళ్లి రోజు అంటే పెళ్లితో సమానం. నా వేదం అదే నాకు నేర్పింది. అదే చేయడం నా ధర్మం. కలిసి ఉండడానిక మనం ఇదంతా చేస్తున్నాం? మాట్లాడవేంటమ్మా? ప్రసాదం చేసింది కదా అని ఈ పండగని జరుపుకోమని వరం ప్రసాదించాను. అంత మాత్రాన కలిసిపోతారని గ్యారంటీ లేదు. ఎలా దూరం ఉంచాలో నాకు తెలుసు కదా. అల్ప సంతోషికి ఈ కాసేపు సంతోషాన్ని భిక్షగా వేస్తున్నాను. చేసుకొని నేను చెప్పే విధంగా అమ్మాయిని చూస్తూ చెప్పండి అయ్యా. ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. ఈ ధర్మమంత్రం పాటించిన భార్యాభర్తలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా కలకాలం నిండు 100 ఏళ్లు జీవితాంతం చల్లగా ఉంటారు. ఇక మీ భార్యాభర్తలు ఇద్దరూ లేచి అగ్నిదేవుడికి 3 ప్రదక్షిణలు చేసుకుని అగ్నిదేవుడి యొక్క ఆశీస్సులు పొంది మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకంతా మంచే జరుగుతుంది.
అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకొని మిగిలిన కార్యక్రమాలు అనగా కేక్ కట్ చేయటం వంటివి ఏమైనా ఉంటే చేసుకోండి. నమస్కారం చేసుకోండి. బావా, ఈ సందర్భంలో నీతో ఒక విషయం చెప్పాలి. అందరికీ తెలిసిన కదే. జనక మహారాజు తన గారాల పట్టి సీతకు స్వయంవరం ప్రకటించినప్పుడు శివధనస్సుని ఎత్తడానికి ఎన్నో దేశాల రాజులు మహారథులు వచ్చి విఫలమయ్యారు. అప్పుడు రాముడొచ్చాడు. శివధనస్సుని విరిచాడు. శివధనస్సుని విరిచిన అతని పరాక్రమాన్ని చూసి సీత ఇష్టపడలేదు. శివధనస్సుని ఎత్తినప్పుడు అతనిలో గర్వం కనబడకపోవడంతో ఇష్టపడింది. నిశ్చలంగా ఉన్న అతని మోముని, మనసుని చూసి ఇష్టపడింది. తన ఏకాగ్రత, శాంతం, ధర్మమును చూసి ఇష్టపడింది. ధనస్సును విరిచినప్పుడు అతి భయంకరమైన శబ్దం వచ్చింది కాని అతను ఏమాత్రం విజయ గర్వంతో విర్రవీగక ఎంతో నిశ్శబ్దంగా ఉండడం ఆమెకు ఇంకెంతో నచ్చింది. రామునిలో అన్ని గుణాలను ఆమె వెతుక్కుంది. ప్రతి వధువు సీత కాకపోవచ్చు, కాని ప్రతి ఆడది తన భర్తలో రాముడినే చూసుకుంటుంది. నేను కూడా నీలో అన్ని మంచి లక్షణాలను అప్పట్లో చూసుకున్నాను. గత కొద్ది కాలంగా అవన్నీ మాయమయ్యాయి. వాటిని మళ్ళీ నీలో చూడాలని ఈ పెళ్లి రోజునాడు కోరుకుంటున్నాను. ఆహాహాహా, ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. మనసు లేనివాడు కూడా నీ మాటలకు కరిగిపోతాడు, మారిపోతాడు. అటువంటిది ఎంతో మంచి మనసున్న చిన్నోడు మారకుండా ఉంటాడా? ఇంకా ఆలస్యం చేయకుండా కేక్ ఏర్పాట్లు చేస్తాను. అది కూడా ముగించేద్దాం. ఇదే చేసింది చూసింది చాలు. ఆ బెల్లప్పులు కూడా అవసరమా ఇప్పుడు?